అండి, నమస్తే. వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్. చిరుధాన్యాల్లో ఒకటైన సజ్జ బూరెలు చేసుకుందాం అండి. రెండవది సౌత్ ఆంధ్ర స్టైల్ సజ్జ వడలు చేసుకుందాం అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. సజ్జలు 1/2 కిలో తీసుకున్నానండి. అంటే బూరెలకి వడలకి రెండు కలిపి 1/2 కిలో తీసుకుని రాత్రి నానబెట్టి పెట్టుకున్నానండి. ముందుగా ఇందులో రాళ్ళు ఉండే ఛాన్స్ ఉంటుందండి, అందుకే దాన్ని గాలించుకొని వాష్ చేసుకుని రాత్రి అంతా నానబెట్టుకున్నానండి. తెల్లవారి మరోసారి వాష్ చేసుకుని ఇలా వడబొట్టలో వడేసుకున్నానండి. దీన్ని ఆరబోస్తున్నానండి. వన్ అవర్ ఆరితే సరిపోతాయి. ముందుగా బూరెలు కావాల్సిన పదార్థాలు చూస్తామండి. 1/2 కిలో సజ్జలకి 150 గ్రామ్స్ బెల్లం తీసుకున్నానండి. ఒక 3 స్పూన్స్ ఎండు కొబ్బరి తురుము తీసుకున్నాను. 2 స్పూన్లు నువ్వులు, 5 ఇలాచీలు, సాల్ట్ సరిపడా, పాలు ఒక 1/2 కప్పు తీసుకున్నానండి, ఆయిల్, ఇంకా సద్ద వడలు ఆంధ్ర స్టైల్ అని చెప్పుకున్నాం కదా, శనగపప్పు 2 టేబుల్ స్పూన్స్ 1 అవర్ ముందుగా నానబెట్టుకున్నానండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసుకున్నాను. 2 పచ్చిమిర్చి, 1 స్పూన్ జీరా, ఒక 2 రెమ్మల కరివేపాకు, సాల్ట్ అండి, ఆయిల్. 1 అవర్ అయిపోయిందండి. దీన్ని మనం మిక్సీ పట్టుకున్నాం. 1/2 కేజీ సజ్జల్ని మనం మిక్సీ పట్టుకుందామండి. బూరెలకి వడలకి రెండు కలిపి ఒకేసారి పడుతున్నాం. 1/2 కిలో సజ్జల్ని ఆరబెట్టాక ఇలా పొడి చేసుకున్నానండి. ఇవి 1/2 కిలో కదా, మనం 1/2 కిలో బూరెలు చేస్తున్నాం, 1/2 కిలో వడలు చేస్తున్నాం. ఇందులో హాఫ్ తీసుకుందామండి. హాఫ్ సజ్జ వడలకి, మిగతా అయితే బూరెలు వాడుకుందామండి. ఈ 1/2 కిలో సజ్జ పిండికి ఇంత పిండి వేస్తున్నాం మిక్సీ జార్లో. మళ్ళీ వేయాలండి దీన్ని. బెల్లం 150 గ్రామ్స్ బెల్లం వేస్తున్నానండి. 3 స్పూన్లు కొబ్బరి, 5 ఇలాచీలు వేస్తున్నానండి. సరిపోకపోతే ఇది మిక్సీ పెడతాను. మనకి డ్రైగా అనిపిస్తేనే నేను పాలు పోస్తానండి, లేకపోతే అవసరం లేదు. పాలు పోస్తే సాఫ్ట్గా వస్తాయి, వాటర్ అయినా పోసుకోవచ్చు పాలు లేకపోతే. ఇవి రెండు మిక్సీ పెట్టుకొని వద్దామండి. గారెలు కూడా చెప్పుకున్నాం కదా, గారెల కోసం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి రెండు కచ్చా పచ్చిగా మిక్సీ పట్టుకొని వద్దామండి. సజ్జపిండి మిక్సీ పట్టుకొని వచ్చానండి. ఒక 2 స్పూన్ల నువ్వులు వేస్తున్నానండి. ఏదైనా స్వీట్లలో మనం కొంచెం సాల్ట్ కలుపుకుంటాం కదండి, లిటిల్ బిట్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి వేసి మరోసారి కలిపి పెట్టుకుందాం. పట్టించి ఆయిల్ పోస్తున్నానండి. ఇలా లోతుగా ఉండే బాండీ తీసుకున్నానండి. ఒక 200 గ్రామ్స్ వరకు ఆయిల్ పోసాను. ఆయిల్ హీట్ ఎక్కే లోపున చేతికి నెయ్యి రాసుకుంటున్నానండి. ఒక ప్లాస్టిక్ పేపర్ మీద నెయ్యి రాసి గారెలు తట్టేస్తున్నానండి. మరీ పలుసుగా కాకుండా థిక్ కాకుండా ఇలా మీడియం సైజులో ఈ గారెలు తట్టేసుకోవాలండి. పొంగాలంటే ఇది ఈ విధంగా వేసేయాలి. ఒకవేళ మనకి చుట్టూ క్రిస్పీగా వచ్చి లోపల మెత్తగా రాకుండా ఉండాలి అంటే గారె తట్టుకుని మధ్యలో ఒక హోల్ కూడా వేసుకోవచ్చండి. 2 రకాల బూరెలు మనం చేసుకోవచ్చండి. మధ్యలో ఇలా హోల్ వేసుకుంటే లోపల కూడా బాగా కాలుతుందండి. పొంగాలంటే మాత్రం ఈ విధంగా వేసుకోవాలి. లోపల అంటే బయట క్రిస్పీగా ఉంటుంది, లోపల మెత్తగా ఉంటుందండి. దీనికి ఇలా చేసుకుంటే బయట లోపల మొత్తం క్రిస్పీగా ఉంటుంది. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కాల్చుకోవాలండి. దీనికి హోల్ పెట్టుకుని వేస్తున్నాను. మా ఇంట్లో అయితే మధ్యలో కూడా క్రిస్పీగా ఉండాలండి, అందుకే నేను హోల్స్ పెడతాను. పొంగాలంటే మాత్రం నేను చెప్పుకున్నాం కదా, చూసారా హోల్ పెట్టింది, దీనంతలో పొంగలేదు. సజ్జ బూరెలు అయిపోయినాయండి. వీటిని పక్కన పెట్టుకొని ఇంకా సజ్జ వడలు చేసుకుందామండి.
ఇందులో తీసి పెట్టుకున్నాం కదా, ఇంకో పావు కిలో సజ్జలు తీసుకున్నాం కదా, దీనికి మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ కచ్చా పచ్చిగా దంచుకున్నామండి, దీన్ని వేసేస్తున్నాను. 2 స్పూన్లు శనగపప్పు నానబెట్టుకున్నారు కదండి, దీన్ని కూడా వేసేస్తున్నాను. జీలకర్ర వేస్తున్నానండి, కరివేపాకు తుంచేసుకుంటున్నానండి, పింక్ సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి ఇలా కలుపుకుందామండి. నేను వాటర్తో చేయదలుపుకుంటున్నానండి, మధ్యలో హోల్ కంపల్సరీ అండి దీనికి, వడ కదా క్రిస్పీగా కావాలి కాబట్టి. సజ్జ బూరెలు, సద్ద వడలు 2 రెడీ అయిపోయినాయండి. సజ్జ బూరెలు రెడీ అయిపోయినాయండి. అదేవిధంగా సౌత్ ఆంధ్ర స్పెషల్ సజ్జ వడలు కూడా రెడీ అయిపోయినాయండి. ఈ సజ్జలో 12 న్యూట్రిషన్స్ ఉన్నాయండి. అదేవిధంగా 11 గ్రామ్స్ ఫైబర్ ఉందండి. ముఖ్యంగా ఈ సజ్జలో హార్ట్ అటాక్ అనేది రానివ్వదండి. మన రక్తనాళాల్లో, హార్ట్ దగ్గర ఉన్న రక్తనాళాల్లో ఫ్యాట్ పొరలుగా పేరుకుంటుంది. ఆ పొరలా పేరుకొనివ్వకుండా హార్ట్ అటాక్ రానివ్వకుండా కాపాడుతాయండి ఈ సజ్జలు. ఇంకా మన బాడీలో ఫ్యాట్ తయారవుతుంది కదండి, ఆ ఫ్యాట్ని కూడా బ్లడ్లో కలవలేదు, కిందకి నెట్టివేస్తుంది. బాడీ పెయిన్స్, కీళ్ళ నొప్పులు రాకుండా చేస్తాయండి. ఇంకా మన వృద్ధాప్యంలో వచ్చే ఇబ్బందులు ఉంటాయి కదండి, వాటిని కూడా పోస్ట్పోన్ చేస్తూ వస్తాయండి. అంటే వ్యాధి నిరోధక శక్తి లభిస్తుందండి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ సజ్జల్ని మనం నిత్యం ఏదో ఒక రూపంలో వాడుకోవాలండి. పొద్దున్నే మన జావ రూపంలో కానివ్వండి, లేదా ఈ సజ్జల్ని రవ్వ చేసుకొని ఉప్మా, ఇడ్లీ పెట్టుకోవచ్చు. పిండితో దోశ, ఊతప్పం చేసుకోవచ్చు. అలా కూడా కాదు, మధ్యాహ్నం రైస్లా తినాలంటే ఒక 4 అవర్స్ ముందుగా ఈ సజ్జలను నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని కుక్కర్లో 8 or 10 విజిల్స్ రానివ్వాలి. అంటే రైస్ లాగా తొందరగా ఉడకదండి ఇది, అందుకని ఎక్కువ టైం పట్టుద్ది. నానబెట్టుకున్నా సరే కాస్త ఎక్కువ టైం పట్టుద్ది. లేదు సాయంత్రం తినాలన్నా ఇలాంటి స్నాక్స్ రూపంలో కూడా తినొచ్చండి. ఏ విధంగా అయినా సరే రోజుకు ఒక్కసారి తినేటట్టు ప్లాన్ చేసుకోండి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ సజ్జల్ని మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే మీకు మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వరకు వేరువేరుగా అందించండి. మీకు మీ పిల్లలకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మరొకండి. మరో హెల్దీ రెసిపీతో మీ ముందుంటానండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో.